విజయవాడలోని బుడమేరుకు పడిన గండ్లను కూర్చేందుకు ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. సీఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ నుంచి 40 మంది ఇంజనీర్లతో ప్రత్యేక విమానంలో వచ్చింది ఆర్మీ సిబ్బంది. కొండపల్లి వద్ద బుడమేరుకు పడిన గండ్లను పూడ్చారు. మూడో గండిని పూడ్చే పనులు కొనసాగుతున్నాయి. దాదాపు 5 రోజుల నుంచి మంత్రి నిమ్మల రామానాయుడు ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. మంత్రి లోకేష్ ఈ పనులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఇప్పుడిప్పుడే వరద ఉధృతి తగ్గుతుండడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. సహాయక చర్యలపై రివ్యూ చేస్తున్నారు. బాధితులకు ఆహారం, తాగునీరు అందేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ గండ్ల పూడిక పనులను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. This will not go. Wherever you put it, it will get fixed. But that is not easy. One day life or 12 hours. There is a problem of that side. This road is very bad condition. This road. Okay, there is more. Very bad. This is working. This is Vijayawada city. Speed for taking the point.